బోరగడ్డ అనిల్ని మీకు పరిచయం ఉంటుంది కదా బాగానే. డైలాగులు అవన్నీ కూడా వీడియోలు సినిమా సోషల్ మీడియాలో చూశాను అనమాట. ఆయన మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా, నేను ఆదేశిస్తే చాలు, జగనన్న ఆదేశిస్తే చాలు, పవన్ లేపేస్తాను, చంద్రబాబు లేపేస్తాను, లోకేష్ లేపేస్తాను అన్నాడు. వ్యక్తిగత దోషంలు, ఇంట్లో ఆడబిడ్డల్ని, భార్యల్ని, పిల్లల్ని కూడా ఏది వదలకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది తప్పు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని చెప్పండి కిషోర్ గారు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ఉంది కదని ఉంది, మన దేశంలో విపరీతమైన స్వేచ్ఛ ఉంది కదని చెప్పి ఇతరులు కిషోర్ గారిని ఇతర మనోభావాలు దెబ్బతినకూడదు. అది ఉన్నప్పుడు ఏంటంటే మీ అధికారం ఏంటంటే నెక్స్ట్ ఇంకొక మళ్ళీ మేమే వస్తాం, 150 సీట్ల నుంచి 175 వస్తాయి అని అనుకున్నారు వాళ్ళు. ఇంకో 10 సంవత్సరాలు ఇంక ఏ పార్టీ లేదు, పవన్ లేదు, చంద్రబాబు లేదు అనుకొని విపరీతమైన ఇదితో ఇయే కావాలి ఆయనకి. ఇటువంటి తిట్లు తిట్టే వాళ్ళకి పదోన్నత కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అని మీకేమని చెప్పాడా? జోగి రమేష్ పోయి దాడి చేయడం వల్ల ఆయన మంత్రి పదవి అయ్యాడు. అంబటి రాంబాబు మాట్లాడడం వల్ల మళ్ళీ రెండో విడత మంత్రి పదవి అయ్యాడు. ఈ విధంగా బోరగడ్డ అనిల్కి అవకాశం ఇచ్చాడు. చివరికి వర్ర రవీందర్ రెడ్డిని పార్టీలో కీలకమైన తెలుసుగా ఫీల్డ్ ఆపరేషన్స్ మొత్తం 4 కోట్ల మంది భవిష్యత్తు ఆయనకి అప్పచెప్పాడు, భారతి గారి పిఏ. మరి ఇచ్చిన వాళ్ళకి ఎవరెవరికి? వీళ్ళకే కదా. ఒక వర్ర రవీందర్ రెడ్డి లోపల ఉన్నాడు. జగన్ కరెక్ట్ అని చెప్పిన సజ్జల భార్గవరెడ్డి గారు దేశం వదిలిపెట్టి పరారీలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు అది చేశాడు. నెక్స్ట్ లుకౌట్ నోటీసులు విజయసాయి రెడ్డికి, విక్రాంత్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి కొడుక్కి, ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డికి ఉంది. ఏది పోర్టులో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తింది ఒకటి చోట్ల వదల్లా. ఇక్కడ కిషోర్ గారు ఒకటి చూడాలి. సుదీర్ఘమైన భావజాలంతో నేను కూడా 2 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు ఎదుగుతాడు, జాతీయ రాజకీయాల్లో ఆయనకంటూ తెచ్చుకుంటాడని చాలా మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎన్డీఏలోకి వెళ్ళి ఏది ఈ గెలవక ముందే చాలా మంది కొద్దిమంది వర్షించే వాళ్ళు ఉంటారు, వీడియో ఎదురు పెద్ద చెబుతున్నాడు అనుకుంటారు. నిజమేగా అన్ని జరుగుతున్న పరిణామాలు అట్లనే ఉంది కదా. అదేవిధంగా ఈయన 4 నెలలు ప్రభుత్వం చూశాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఒక ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, చివరికి తిరుపతి లెటర్ కూడా ఇట్లేసారు అతను. పాలన ఎవరు, లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటుంది? మొత్తం పోలీస్ రిక్రూట్మెంట్ అంతా లోకేష్ గారు. ట్రాన్స్ఫర్లు కావచ్చు అన్నీ చూసుకుంటున్నారు. ఒక సమాజ వర్గానికి పెద్ద పెట్టేశారనే ఆరోపణలు అనేక ఉన్నాయి. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళని కూడా రెఫర్ చేయాల. 4 నెలలు ఓపిక పెట్టాడు. ఆడపిల్లల మీద దాడులు ఆగట్లా, తన వ్యక్తిగత దోషం చేసిన వాళ్ళు లోపల ఇట్లా. 4 నెలల తర్వాత ఏమన్నాడు? మీకు చేత కాకపోతే నాకు చెప్పండి అన్నాడు. అవును, ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని. హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు కానీ బోరగడ్డిని, వర్ర రవీంద్రని వేయలా. పోసాని అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తెలుసుగా ప్రెస్ క్లబ్లో సభ్య సమాజం తలదించుకుని అమ్మాని కూడా మాట్లాడాడు. ఏమైంది? దండం పెట్టి నాకు ఈ రాజకీయాలు వద్దన్నాడు. తను ఎవరిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో, ఎవరి చేత ఏ విధంగా చెప్పించాలో బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలో భయం అనేది కలిగించాడు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా నేను రాజకీయాలు మాట్లాడున్నాడు. ఆయన మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. తర్వాత శ్రీరెడ్డి కూడా ఏమైందో తెలుసు. నేను ఆడబిడ్డను వదిలేసాను, నన్ను లోకేష్ అన్న, పవన్ అన్న, చంద్రబాబు అనవసరంగా అన్నాను అని చెప్పి క్షమించమని కోరింది. ఇటువంటి వాళ్ళనే ఇట్లా దారిలోకి వచ్చారంటే అది రావటమే కాకుండా లా అండ్ ఆర్డర్ చివరికి ఢిల్లీ వెళ్ళిన, మహారాష్ట్రలో ఎలక్షన్లు కావాలి, దేశవ్యాప్తంగా సనాతన సంప్రదాయాన్ని 11 రోజులు పాయచేత దీక్ష చేపట్టి 100 కోట్ల మంది హిందువులకి ఒక ఐకాన్గా నిలబడ్డాడు. నెక్స్ట్ ఎవరు అంటే యోగి అనుకునే వాళ్ళు ఒకప్పుడు, మోదీ తర్వాత యోగి, లేకపోతే హేమంత్ బిశ్వశర్మ అస్సాం సీఎం, లేకపోతే తర్వాత అమిత్ షా, లేకపోతే గడ్కరీ అనుకునేవాళ్ళు. ఈరోజు ఆ సరసన పవన్ కళ్యాణ్ కూడా చేరారంటే ఏ విధంగా తెలుగు కూడా ఎమర్జీ అయినా చూసుకోవాలి. కట్ చేస్తే 3 రోజులు అనేక ప్రాజెక్టులు, 7 ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టులకు శాంక్షన్ చేయించుకున్నాడు. పోలవరం నిధులు ఏమన్నాడు, నిర్మలా సీతారామన్తో కలిసి ఆర్థికపరమైన ఇది వచ్చేటట్టు చేసుకున్నాడు. జల్ జీవన్ మిషన్ క్లియర్ చేసుకున్నాడు. అక్కడ గోదావరి ప్రాజెక్ట్ క్లియర్ చేసుకున్నాడు. చంద్రబాబు గారి పాత్ర ఏం లేదని అంటారా? సీఎం లేదని అంటలా ఆయన పోలవరం ఎక్కడ టీడీపీ నేనేమంటానంటే టీడీపీ అనుభవాన్ని ఎవరు కాదంటలా. అనుభవానికి పోరాట పటిమ. ఇతను ఎప్పుడు స్వార్థం లేకుండా ఏ రోజు వ్యక్తిగతంగా ఏ రోజు ఈయన ఒక పని కూడా అడగడం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా. పోలవరం నిధులు వచ్చినాయి అంటే 15,000 కోట్లు ఎప్పుడు లేదు కేటాయించారంటే బడ్జెట్లో ఎవరిని చూసి? సుదీర్ఘమైన అనుభవం చంద్రబాబు నాయుడు చూసి, పవన్ చూసి. అదేవిధంగా నేను చెప్తాను, అదేవిధంగా పోలవరం పూర్తి అవుతుందంటే 15,000 కోట్లు కేటాయించారంటే 2020కి టైం బౌండ్ పెట్టారు. వాళ్ళిద్దరి యొక్క చొరవే కదా. అదేవిధంగా 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారంటే ఏమన్నాడు చంద్రబాబు గారు? నాకు కూడా ఈ ఆలోచన రాలేదు, పవన్ గారికి వచ్చిందన్నాడు. వరల్డ్ రికార్డు. ఇద్దరు సమన్వయంతో చేసుకుంటున్నారు. బాపట్ల నిన్న చూసారా, టీచర్ పేరెంట్ మీటింగ్కి వెళ్ళారు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు. ఈ టీం కడపకి వెళ్ళాడు. ఎంత ఆహ్లాదకరమైన, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి అని చెప్పి వీళ్ళు
అనుకుంటున్నారు. కానీ అక్కడ నేనేమంటానంటే ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కాబట్టే సెంట్రల్ నుంచి సకాలం నిధులు వస్తున్నాయి. అప్పులమైన ఈ రాష్ట్రంలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ ఇస్తున్నారు, పెన్షన్స్. 5వ తారీఖు లోపు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఉంటుంది, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, వస్తాయి, అన్నీ అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు.